నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అన్నవరంలోని బంగారం షాపు మరియు బ్యాంకులు మరియు బంగారాన్ని తాకట్టు పెట్టుకునే ప్రైవేటు సంస్థలు ఇకపై సెక్యూరిటీ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత నిర్వాహకులకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం పోలీస్ స్టేషన్ల వద్ద పత్తిపాడు సిఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో ఎస్ఐ హరిబాబు నిర్వాహకులకు కొన్ని శోధన చేశారు. ముఖ్యంగా ఐర్ షాపుల వద్ద సీసీ కెమెరాలతో పాటు అలారం సిస్టమ్, బంగారం పెట్టుకునేందుకు చేష్టలు ఏర్పాటు, అదేవిధంగా రాత్రిపూట సెక్యూరిటీ గార్డులు నియమించుకోవాలని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నైట్ వాళ్ళు ఇద్దరు పెట్టారు. మొత్తం జ్యువెలరీ షాప్లో అందరూ ఇద్దరు పెట్టుకున్నాం. చక్కగా వాళ్ళు 10 to మార్నింగ్ 5 దాకా తిరుగుతున్నారు. మేము సపోర్ట్ చేస్తాం. మేము బీట్ వెళ్తున్నాం, నైట్ ఎంచార్జ్ వెళ్తున్నాం, ఎస్ఐ గారు వెళ్తున్నాం, నేను వెళ్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా జ్యువెలరీ షాపులు అందరూ కూడా ఏముంది, మనిషికి 5,000 10,000 వేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మేము ఉన్నాం. నేను నైట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా మీ షాప్కి వచ్చేస్తాను. మీకు వెళ్దా విషయం. ఎందుకంటే నేను పెట్టాడు 1 గంట 2 మధ్య వస్తాను, నాకు బీటోలు వస్తారు. మీకు వెళ్దా విషయం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సీఎం ప్రోగ్రాము లేదా ఏదో ప్రోగ్రాం బందోబస్తు తగ్గుతాయి. అప్పుడు మీ ట్యాప్ ఉండవు, అప్పుడు రారు. దొంగలు కూడా అదే చూసుకుంటారు. ఎప్పుడైతే పోలీసు బిజీగా ఉన్నారో చూసుకుని పడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైతే ముత్తూడు కానీ, మునపురం కానీ, ఇంకా ఇప్పుడు ఎవరున్నారు, అలా ఒక కీర్తన ఉన్నారా, కీర్తన ఐఏఎఫ్ఎల్ ఎవరుంటారు. ఒకప్పుడు అంతా పోలీసులు చూసి కొడతారు, కడతారు, లేదా ఏం చేస్తారో భయపడతారు. ఇప్పుడు అదే లేదు. ఇప్పుడు ఎవరు నేరం చేస్తారనేది ఎవరు చెప్పలేకపోతుంది. ఒకప్పుడు కొద్దిమంది మాత్రమే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం నేరం చేసి బలాలేదు. ఎవడైనా నేరం చేసేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గోల్డ్ షాప్ యూనియన్ వాళ్ళు మా ప్రిన్సిపల్లోని మన ఒక సురేష్ జ్యువెలరీ కొట్టేది. సో వాళ్ళందరినీ మీరు ఖర్చు చేస్తే నైట్ వాళ్ళు ఇద్దరు పెట్టారు. మొత్తం జ్యువెలరీ షాప్లో అందరూ ఇద్దరు పెట్టుకున్నాం. చక్కగా వాళ్ళు 10 to మార్నింగ్ 5 దాకా తిరుగుతున్నారు. మేము సపోర్ట్ చేస్తాం. మేము బీట్ వెళ్తున్నాం, నైట్ ఎంచార్జ్ వెళ్తున్నాం, ఎస్ఐ గారు వెళ్తున్నాం, నేను వెళ్తున్నాం, చూస్తున్నాం. కాబట్టి మీరు కూడా జ్యువెలరీ షాపులు అందరూ కూడా ఏముంది, మనిషికి 5,000 10,000 వేసుకుంటే మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. మేము ఉన్నాం. నేను నైట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా మీ షాప్కి వచ్చేస్తాను. మీకు వెళ్దా విషయం. ఎందుకంటే నేను పెట్టాడు 1 గంట 2 మధ్య వస్తాను, నాకు బీటోలు వస్తారు. మీకు వెళ్దా విషయం. కాబట్టి కొన్ని సందర్భాల్లో సీఎం ప్రోగ్రాము లేదా ఏదో ప్రోగ్రాం బందోబస్తు తగ్గుతాయి. అప్పుడు మీ ట్యాప్ ఉండవు, అప్పుడు రారు. దొంగలు కూడా అదే చూసుకుంటారు. ఎప్పుడైతే పోలీసు బిజీగా ఉన్నారో చూసుకుని పడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ఎవరైతే ముత్తూడు కానీ, మునపురం కానీ, ఇంకా ఇప్పుడు ఎవరున్నారు, అలా ఒక కీర్తన ఉన్నారా, కీర్తన ఐఏఎఫ్ఎల్ ఎవరుంటారు.